Welcome to actor Prabhas Adopted Forest. ఇక్కడ చూసుకుంటే శంకుస్థాపన చేసింది అయితే ఉందన్నమాట. దానిపైన పేర్లు కూడా ఉన్నాయి. ప్రభాస్ గారు ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా పేరైతే రాసైతే ఉంది. ప్రభాస్ గారు కూడా అడాప్ట్ చేసుకున్నారు కదా. ఒక పెద్ద ఏరియాని చూశాను, ఒక మచాన్ ఎక్కి. అది ఎంత ఉంటుందండి? అది 1650 acres అండి. స్పెషల్ గా ప్రభాస్ గారికి హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఉదయ్ రాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను ఒక ప్లేస్ కి వెళ్ళబోతున్నాను. ఆ ప్లేస్ ఏంటి అంటే ప్రభాస్ గారు అడాప్ట్ చేసుకున్న ఫారెస్ట్ అన్నమాట. అంటే దత్తత తీసుకున్నారు. ఈ ప్లేస్ ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది. హైదరాబాద్ నుంచి నేను గచ్చిబౌలి నుంచి ట్రావెల్ అయితే చేస్తున్నాను. అలా 30 నిమిషాలు ట్రావెల్ చేసిన తర్వాత దుండిగల్ దగ్గరలో ఉన్న ఖాజీపల్లి అనే విలేజ్ అయితే వస్తుంది. ఈ విలేజ్ లోనే ఉన్న ఫారెస్ట్ నే ప్రభాస్ గారు దత్తత అయితే తీసుకున్నారు. దాదాపు ఈ ఫారెస్ట్ 1650 ఎకరాల్లో ఉంటుంది. దీనినే ఖాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. ఇది హైదరాబాద్కి దగ్గరలోనే ఉంటుంది. మీరు చూస్తే చాలా మంది యాక్టర్లు విలేజెస్ దత్తత తీసుకోవడం మీరు చూసే ఉంటారు, అడాప్ట్ చేసుకుంటారు. కానీ ప్రభాస్ గారు కొత్తగా ఒక ఫారెస్ట్ని అయితే అడాప్ట్ చేసుకున్నారు. దాదాపు అది 2020లో, ఇప్పటికి ఒక 5 సంవత్సరాలు అయితే అవుతున్నాం అనమాట. అప్పుడు అడాప్ట్ చేసుకున్నప్పుడు ఒక 2 కోట్లు అయితే ఇచ్చారు. సో ఇది ఇప్పుడిప్పుడే ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ ఫారెస్ట్ ఏదైతే ఉందో, ఈ ఖాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో, వాళ్ళ నాన్నగారి పేరు మీద ఏదైతే దీన్ని అయితే అడాప్ట్ అయితే చేసుకున్నారు. చాలా పెద్దగా ఉందన్నమాట. 1650 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు. అండ్ ఇక్కడ ఒక శంకుస్థాపన చేసిన ఒక శిలా ఫలకం కూడా ఉంది. దాని మీద ప్రభాస్ గారి పేరు, ఇంకా వాళ్ళ నాన్నగారి పేరు కూడా అయితే ఉంది. సో నార్మల్గా చాలా గొప్ప విషయం. ప్రభాస్ గారు నార్మల్గా ఎంత మంచి మనసు అంటే, తన ఇంటికి ఎవరైనా వచ్చినా, లేకపోతే తనకి చూడ్డానికి ఎవరైనా వచ్చినా, సినిమా షూటింగ్లో ఎవరైనా సరే, తను నార్మల్గా ఫుడ్ ఎక్కువ పెట్టి పంపిస్తూ ఉంటాడు. తన మంచితనం అలాంటిది. సో ప్రభాస్ గారు ఇలా చెట్లను కాపాడడానికి, పర్యావరణాన్ని పెంచడానికైతే తన వంతు సాయం అయితే చేశాడు. సో ఇవే కాకుండా కోవిడ్ అప్పుడు కానీ, ఇంకా వరదలప్పుడు కానీ చాలామందికి అయితే డొనేట్ అయితే చేశాడు. ఇంకా మీరు చూసుకుంటే వాళ్ళ పెదనాన్నగారు చనిపోయినప్పుడు అభిమానులందరూ అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పేసి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి మరి అయితే పంపించాడు ప్రభాస్ గారు. అంత గొప్ప మనసు ప్రభాస్ గారిది. అక్టోబర్ 23 రోజు ప్రభాస్ గారి బర్త్డే. అండ్ స్పెషల్గా ప్రభాస్ గారికి హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. చాలామంది అభిమానుల తరపు నుంచి అండ్ నా తరపు నుంచి, అందరి తరపు నుంచి ఆ ప్రభాస్ గారికి పుట్టినరోజులే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో ఈ ఫారెస్ట్ మొత్తము చాలా పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. మేబీ ఇన్ కేస్ ఫ్యూచర్లో పబ్లిక్ వచ్చి చూడడానికి ఒక పార్క్ లాగా చేయడానికి అయితే చేస్తారని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటా ఉన్నాను. సో నేను కొంచెం దూరం వరకు అయితే వెళ్ళాను. మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం కాబట్టి ఎక్కువ లోపలికైతే వెళ్ళొద్దు. సో కొంచెం దూరం వరకు అయితే వెళ్ళాను. ఆ దూరం వరకు ఏదైతే ఉందో వెళ్ళింది నేను మీకైతే చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే శంకుస్థాపన ఏదైతే చేశారో అది కూడా ఇక్కడ ఉందన్నమాట. ఫౌండేషన్ వేసింది. సో ఇదంతా మొత్తం ఫారెస్టే. సో ఇక్కడ చూసుకుంటే అక్కడ నేమ్స్ కూడా రాసున్నాయి చూడండి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారనుకోండి, అక్కడ మీరు స్టార్టింగ్లో చూస్తే శ్రీ ప్రభాస్ గారు అని చెప్పేసి అడాప్టెడ్ ఫర్ డెవలప్మెంట్ బై శ్రీ ప్రభాస్. దాని కింద ఇన్ ద మెమరీ ఆఫ్ హిస్ ఫాదర్ లేట్ శ్రీ యువిఎస్ రాజు గారు అని చెప్పేసి రాస్తుందనమాట. ప్రభాస్ గారు వాళ్ళ ఫాదర్ పేరు మీద అయితే ఈ అడాప్షన్ అయితే తీసుకున్నారు. ఈ ఫారెస్ట్ అనేది ఈ ఖాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్. ఈ ఖాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్ అనేది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఒక ముఖ్యమైన పచ్చడి ప్రాంతం. ఇది ఆల్మోస్ట్ 1650 ఎకరాల్లో ఉంటుంది. అండ్ ఈ ఫారెస్ట్ లో చాలా మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. 2020లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాక్టర్ ప్రభాస్ గారు ఈ ఫారెస్ట్ ని దత్తత తీసుకున్నారు. అది కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీద. దీనిని ఒక అర్బన్ ఈకో పార్క్ గా అభివృద్ధి చేయాలని చెప్పేసి అయితే డిసైడ్ అయితే అయ్యారు. ఈ డెవలప్మెంట్ ప్లాన్స్ ఏంటి అంటే, ఈ 1650 ఎకరాల్లో ఏవైతే ఉందో దాంట్లో కొంత భాగం అర్బన్ ఈకో పార్క్ గా మార్చి, మిగతా భాగం ఏదైతే ఉందో దాన్ని సంరక్షణ జోన్ అంటే కన్జర్వేషన్ జోన్ గా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అయితే డిసైడ్ అయితే అయ్యారు. అలా డెవలప్మెంట్ లో భాగంగా ఈ 1650 ఎకరాల చుట్టూ ఒక ఫెన్సింగ్, ఒక పెద్ద గేట్, ఇంకా వాకింగ్ ట్రాక్ కానీ,
వ్యూ పాయింట్ కానీ ఇంకా మెడిసినల్ ప్లాంట్స్ అని చెప్పాను కదా, వాటికి ఒక సెంటర్ ఇవన్నీ ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించుకున్నారు. ఇలా ఈ ఫారెస్ట్ ని కొంచెం డెవలప్మెంట్ చేయడం వల్ల మా హైదరాబాద్ మహానగరం ఏదైతే ఉందో దానికి కొంచెం అదనపు పచ్చదనం అంటే ఎక్స్ట్రా ఒక లంగ్ స్పేస్ లాగా అయితే డెవలప్ అయితే అవుతుంది. ఇలా మనం కూడా మన చుట్టుపక్కల మనకు వీలైనంత భాగం లేదా మన బర్త్డేకైనా సరే అట్లీస్ట్ ఒక మొక్కను కానీ 2 మొక్కలు కానీ 10 మొక్కలు కానీ నాటితే దానివల్ల చెట్లు ఎక్కువ పెరిగి గ్రీనరీ ఎక్కువ అవుతుంది. మరి ఈ ఫారెస్ట్ ని ఒక స్మాల్ టూర్ వేసిద్దామా? చలో ఇంకా. ఈ పార్క్ అడాప్షన్ గురించి ప్రభాస్ గారు ఏం చెప్పారో అతని మాటల్లోనే మనం విందాం. అందరికీ నమస్కారం. గ్రీన్ ఛాలెంజ్ ఇన్స్పిరేషన్తో హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉన్న 1650 ఎకరాల కాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ని దత్తత తీసుకుని డెవలప్ చేస్తున్నాం. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. ఈ గ్రీనరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మన సిటీకి క్లీన్ ఎయిర్ అండ్ మంచి హెల్త్ ఇస్తుంది. ఈ ప్రోగ్రాంలో నన్ను పార్ట్ని చేసిన రాజ్యసభ ఎంపీ జోగుపల్లి సంతోష్ కుమార్ గారికి, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్స్. ఇది ఈ వీడియో. వీలైతే ప్రభాస్ గారి అభిమానులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా వీలైతే ప్రభాస్ గారికి హ్యాపీ బర్త్డే విషెస్ కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.